నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రుచులు. ఈరోజు సింపుల్గా బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో నేర్చుకుందామండి. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని విడివిడిగా గిన్నెలోకి వేసుకొని ఒకసారి వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఆ వాటర్ పారబోసేయాలి. మళ్ళీ వాటర్ పోసుకొని నానద్దండి, పక్కన పెట్టుకోవాలి. ఒక 1/2 కిలో బెండకాయలండి ఇవి తీసుకొని క్లీన్ చేసుకొని ముందు భాగం వెనక భాగం కట్ చేసుకొని మధ్యలో బెండకాయ ముక్కల్ని ఈ సైజులో ఇలా కట్ చేసుకోవాలండి. అన్ని బెండకాయల్ని కూడా ఇలానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక 4-5 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడైన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి. 2 పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని గిన్నెలోకి వేసుకుందాం. ఒక్కసారి కలుపుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసి కలుపుకోవాలండి. మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలండి. 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బెండకాయ ముక్క మగ్గిద్దండి. 1.5 స్పూన్ కారం వేసి సిమ్లో పెట్టుకోవాలండి. పొయ్యిని మంటని సిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకొని 1 సెకండ్ 2 సెకండ్స్ సరిపోతుందండి, లేకపోతే కారం మాడిపోతుంది. మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలండి. చింతపండు పులుసు మొత్తం తీసిన తర్వాత 1/2 కప్పు వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ రిలీజ్ అవుతుందండి. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. వేడివేడిగా బెండకాయ పులుసు రెడీ అయిందండి. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుందండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.